వెల్కమ్ టు బిగ్ బ్యానర్. మొన్న నర్సింగ్ యాదవ్, నిన్న సందీప్ తులసి యాదవ్ పట్టుబడతారనుకుంటే పట్టు తప్పారు. షార్ట్ పుట్ లోనూ ఇందర్జీత్ షాక్ ఇచ్చాడు. మొత్తంగా డోపింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయి ముగ్గురు అథ్లెట్లు మన పరువు తీశారు. రియో ఒలింపిక్స్ కు ముందు భారత్ కు విషమ పరీక్ష పెట్టారు. ఇంతకీ వీళ్ళు తప్పు చేశారా లేక ఎవరైనా ఇరికించారా? హెవీ డోస్ ఇదే వాటి బిగ్ బ్యానర్. ఎన్నడూ లేని విధంగా ఏకంగా 120 మంది రియోకు పయనం కట్టారు. దీంతో కనీసం 10 పతకాలైనా పక్కాగా తెస్తారని, గత రికార్డులు చెరిపేస్తారని ప్రతి క్రీడాభిమాని ఆశపడ్డాడు. కానీ ఆరంభానికి ముందే ముగ్గురు క్రీడాకారులు హ్యాండ్ ఇచ్చారు. ఒలింపిక్స్ కు ముందే అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. రియోకు 120 మంది భారత క్రీడాకారులు వెళుతున్నారని సంబరపడ్డాం. గత రికార్డులు బద్దలు కొడతారని ఆశపడ్డాం. పది పతకాలు పక్కా అని సంతోషించాం. కానీ పతకాల కోసం పట్టు పట్టాల్సిన మనవాళ్లు బరిలో దిగక ముందే పట్టు తప్పారు. డోపింగ్ లో దొరికిపోయి పరువు తీశారు. దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం, ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండటంతో రియోకు భారీ బృందం వెళుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, కనీసం 10 పతకాలు మనోళ్లు తెస్తారన్న అంచనాలతో క్రీడాభిమానులు రియో ఒలింపిక్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆర్చరీ క్రీడాకారులు బ్రెజిల్ చేరిపోయి సాధన మొదలెట్టేశారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు అమెరికా, యూరప్లలో ప్రాక్టీస్ చేస్తూ రియోకు సిద్ధమవుతున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో డోపింగ్ లో దొరికిన ముగ్గురు క్రీడాకారులు భారత్ కు హెవీ డోస్ ఇచ్చారు. డోప్ పరీక్షలో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ జూలై 5న నర్సింగ్ యాదవ్ కు సోనేపట్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డోపింగ్ పరీక్ష నిర్వహించింది. ఏ శాంపిల్ వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో కొన్ని రోజుల తర్వాత బి శాంపిల్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కూడా పాజిటివ్ రావడంతో రియో ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నర్సింగ్ యాదవ్ శరీరంలో నిషేధిత స్టెరాయిడ్లు ఉన్నాయని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. ఒలింపిక్స్ 74 కిలోల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ పోటీ పడాల్సి ఉంది. గతేడాది ప్రపంచ కుస్తీ పోటీల్లో నర్సింగ్ కాంస్యం సాధించి మెగా ఈవెంట్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. స్టార్ రెజ్లర్ సుశీల్ ను కాదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ యంగ్ రెజ్లర్ కు అవకాశం ఇచ్చింది. అయితే నర్సింగ్ యాదవ్ కు రెజ్లింగ్ సమాఖ్య పూర్తి మద్దతు తెలిపింది. నర్సింగ్ డోపింగ్ టెస్టుల్లో విఫలం కావడం వెనుక కుట్ర జరిగిందని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజిభూషణ్ శరణ్ సింగ్ ఆరోపించాడు. క్రీడలతో సంబంధం ఉన్న వాళ్లే నర్సింగ్ యాదవ్ ను ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ వివాదంలో ఇరికించారని, రెజ్లర్ ఏ తప్పిదం చేయలేదన్నాడు. నర్సింగ్ యాదవ్ के जगह पर कोई रिप्लेसमेंट किया जाएगा कि नहीं, खिलाड़ी के नाम बदलने की अंतिम तारीख 18 थी जो बीत चुकी है। फेडरेशन का मानना है कि नरसिंह के यादव के साथ नाइंसाफ़ी हुई है और
हमारी कोशिश है, एक कमेटी जो इस पूरे प्रकरण का जांच कर रही है, मुझे उम्मीद है कि उस कमेटी का सामना करते हुए नरसिंह यादव को न्याय मिलेगा और मेरी कोशिश है कि नरसिंह यादव ही भारत का प्रतिनिधित्व 74 किलोग्राम वर्ग में करे। మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు మద్దతు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించారు. డోపింగ్ ఫలితాలు పాజిటివ్ గా రావడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ తో ఈ విషయంపై సంప్రదించారని, డోపింగ్ వివాదంపై లేఖ రాసినట్లు సీఎం ఫడ్నవీస్ మీడియాకు వెల్లడించారు. दूर भावना आहे की नरसिंग यादव यांची जी काही डोपिंग टेस्ट पॉझिटिव्ह आली आहे तर त्याच्यात काहीतरी काळबेरा आहे, कोणीतरी त्याच्यामध्ये बदमाशी केली आहे अशा प्रकारचं त्याच्यात सर्वदूर भावना आहे. मी कालच या संदर्भातलं एक पत्र देखील पाठवलेलं आहे. मी स्वतः बोलतोय आणि मी स्वतः आजही माननीय केंद्रीय क्रीडा मंत्र्यांची या ठिकाणी चर्चा करतोय. मला असं वाटतं की जरूर राज्य सरकार याच्यामध्ये त्याचा पाठपुरावा करेल आणि याच्यात जे काही काळबेरं असेल तर निश्चित त्याचा पर्दाफाश करायचा प्रयत्न आपण करू. स्थगन प्रस्तावाचे सूचना. వాస్తవానికి రెజ్లింగ్ లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. భారత్ తరపున ఈ కేటగిరీలో సుశీల్, నర్సింగ్ అత్యుత్తమ రెజ్లర్లు కాగా కేవలం ఒక్కరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్ వెగాస్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతో పాటు టాప్ 6 లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బర్త్ను అందించాడు. ఈ ఈవెంట్ కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీ పడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చారని, తనకు ఈసారి మరో అవకాశం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టిన నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. And he's looking for the leg lace, absolutely. And if he starts to spin him, he'll rack up some points. But no, Mr. Keelan's brought them back to the centre. Giving the pin rather to Susha Kumar, did I say? We're just sitting here watching the side judge and all of them discussing. You can't quite see it on camera here, but they're all just giving nods of approval. ఇక నర్సింగ్ యాదవ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే అతని రూమ్మేట్ మరో మల్ల యోధుడు సందీప్ తులసి యాదవ్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అతను కూడా నాడా పరీక్షల్లో విఫలమయ్యాడు. హర్యానాలోని సోనేపట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సెంటర్లో వీరిద్దరూ ఒకే గదిలో కలిసి ఉంటారు. సందీప్ సైతం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు వెల్లడైందని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. నర్సింగ్ నుంచి సేకరించిన బి శాంపిల్ సైతం పాజిటివ్ గానే ఉందని, వీరు స్టెరాయిడ్స్ వాడినట్లు తేలిందని స్పష్టం చేశారు. इंद्रजीत का तो मैं नहीं कुछ कह पाऊंगा, क्योंकि मैं सिंपली ये कह पाऊंगा कि एक और एथलीट का डोप टेस्ट पॉजिटिव आया और जो नरसिंह यादव का है और इस एथलीट का है उसमें दोनों में स्टीरॉइड्स हैं, लेकिन वो अलग अलग किस्म के स्टीरॉइड्स हैं. పురుషుల గ్రీకో రోమన్ 66 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సందీప్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల చరిత్రలో గ్రీకో రోమన్ స్టైల్లో పతకం నెక్కిన తొలి భారతీయ రెజ్లర్ గా సందీప్ చరిత్ర సృష్టించాడు. ఇక మల్లయోధులిచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే ముచ్చటగా మూడో షాక్ ఇచ్చాడు అథ్లెట్ ఇందర్జిత్ సింగ్. ఈ స్టార్ షాట్ ఫుటర్ కూడా డోపింగ్ లో విఫలమయ్యాడు. పంజాబ్ కు చెందిన 28 ఏళ్ల ఈ షాట్ పుటర్ వద్ద సేకరించిన ఏ శాంపిల్ పాజిటివ్ గా తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ప్రకటించింది. ఇందర్జిత్ కు జూన్ 22న డోపింగ్ పరీక్ష నిర్వహించామని, అతని నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఆండ్రోస్టెరాన్, ఎథియోక్లోనోన్ ఆనవాళ్లు ఉన్నాయని నాడా అధికారులు తెలిపారు. రియో ఒలింపిక్స్ కు కేవలం 9 రోజులే ఉన్నందున వారం రోజుల్లోపు బి శాంపిల్ను కూడా పరీక్షించుకోవాలని ఇందర్జిత్ ను కోరారు.
ఒకవేళ దాంట్లో కూడా పాజిటివ్ గా తేలితే అతనిపై 4 ఏళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. ఇరవై 28 సంవత్సరాల ఇంద్రజిత్ 2014 ఆసియా గేమ్స్ లో కాంస్య పతకం సాధించాడు. 2015 మేలో ఫెడరేషన్ కప్ లో రాణించి రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్ లో రాణించడం కోసం ఈ ఏడాది ప్రారంభంలో క్రీడా మంత్రిత్వ శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ద్వారా అమెరికాలో శిక్షణ కూడా తీసుకున్నాడు. డోపింగ్ లో పట్టుబడడంతో ఈ పంజాబ్ షాట్ పుట్టర్ ఒలింపిక్స్ లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద ఏకంగా 3 క్రీడాకారులు డోపింగ్ టెస్ట్ లో విఫలం కావడం మన ఘన కీర్తికి మచ్చ తెచ్చే విధంగా తయారైంది. మాపై కుట్ర జరిగింది, ఎవరో కావాలనే మమ్మల్ని ఇరికించారు, మాకు ఏ పాపం తెలీదు, ఇవి డోపీలు చెప్తున్న మాటలు. అటు రెజ్లింగ్ సమాఖ్య కూడా వీరికి అండగా నిలిచింది. క్రీడాకారులు ఏ తప్పు చేయలేదని వెనుకేసుకొచ్చింది. అదే నిజమన్నట్లుగా అసలు దొంగ కూడా దొరికిపోయాడు. విచారణ సాగుతుంది. మరి వీళ్ళు తప్పు చేశారా లేక వీళ్లను తప్పు పట్టారా? ఇంతకీ ఏది నిజం? డోపింగ్ టెస్టులకు ముందు భారత అథ్లెట్లందరికీ నాడా క్లీన్ చిట్. వారం తిరిగేసరికే పట్టుబడిన 2 అథ్లెట్లు. తమపై కుట్ర జరిగిందంటున్న నర్సింగ్, సందీప్, ఇంద్రజిత్. నిజానికి ఇప్పుడు బయటపడ్డ ఫలితాలు గత నెలలో తీసుకున్న శాంపిల్స్ కు సంబంధించినవి. మరి ఆ ఫలితాలను చూడకుండానే ఆటగాళ్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు రెజ్లర్ నర్సింగ్ యాదవ్, సందీప్ తులసి యాదవ్, ఇటు షాట్ పుటర్ ఇంద్రజిత్ సింగ్ కూడా తాము అమాయకులమే అని, తమపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. తనపై కుట్ర జరిగిందని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని నర్సింగ్ కోరుతున్నాడు. గతంలో నర్సింగ్ కు మంచి రికార్డుంది. ఎప్పుడు ఏ స్థాయిలోనూ డోపింగ్ కు పాల్పడిన ఆనవాళ్లు లేవు. ఇంతకాలం ఇంత క్లీన్ గా ఉన్న వ్యక్తి ఒలింపిక్స్ సమయంలో డోపింగ్ చేయకపోవచ్చు. నిజానికి గత నెలలో అతనికి 3 సార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో 2 సార్లు క్లీన్ చిట్ వచ్చింది. 3వ సందర్భంలో బ్లడ్ శాంపిల్లో ఎలాంటి సమస్య లేదు, కేవలం యూరిన్ శాంపిల్లో మాత్రమే తేడా ఉంది. ओलंपिक्स क्वालिफाई किया तब से प्रॉब्लम चल रही है, कभी कोर्ट केस कभी कुछ, तो जानबूझकर मुझे फंसाया जा रहा है, पूरी कंट्रोवर्सी है। और इसमें मैं ये कहना चाहूँगा कि इसकी सीबीआई जांच होनी चाहिए और जो भी इसके पीछे उसे कड़ी से कड़ी सजा मिलनी चाहिए। क्योंकि देखिए ओलंपिक्स इतने पास है और मैं उसकी इतनी अच्छी तैयारी कर रहा हूँ, तो मैं डोप क्यों लूँगा? और जैसे कि मेरा रूम पार्टनर का भी डोप पॉजिटिव आया है, तो उसका तो कोई कॉम्पिटिशन ही नहीं है। तो उस जानबूझकर हमारे किसी खाने में या किसी सप्लीमेंट में किसी ने प्लानिंग के थ्रू किया है, तो इसकी उसे जांच होनी चाहिए और मुझे ओलंपिक्स भेजा जाना चाहिए. అటు డోప్ వ్యవహారంపై సందీప్ తులసి యాదవ్ కూడా స్పందించాడు. తమపై కుట్ర జరిగిందన్నాడు. తాము చేసిన భోజనంలో ఎవరో డ్రగ్ కలిపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశాడు. తాము ఏనాడు డ్రగ్స్ వినియోగించిన పాపాన పోలేదన్నాడు. यार मैं कैसे आ सकता हूँ, मेरा तो कोई कंपटीशन भी नहीं है और फिलहाल अभी हमारा ओलंपिक क्वालिफाई भी नहीं किया हूँ, मैं कोई कंपटीशन भी पार्टिसिपेट नहीं कर रहा हूँ, कोई इवेंट नहीं है, तो मैं क्यों लूँगा? तो मैं तो ऑटोमेटिक शॉक हो गया, यार ये क्या हुआ? फिर पता चला कि मेडिसिन एक ही मेडिसिन हम लोग के बीच में आया है। तो फिर बाद में पता चला लगता है हम लोग साथ में खाना खाते हैं, हम लोग प्रोटीन सप्लीमेंट सब साथ में पीते हैं, शायद उसमें कोई मिक्स किया हो. మరోవైపు డోపింగ్ లో దొరికిన ఇంద్రజిత్ సింగ్ కూడా తనపై కుట్ర జరిగిందని ఆరోపించాడు. తాను ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడలేదని, భారత అథ్లెటిక్స్ లో ఉన్న లోపాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నందునే తనను డోపింగ్ లో ఇరికించారని ఈ పంజాబ్ అథ్లెట్ అన్నాడు. खिलाड़ी को अगर खत्म करना है तो इस तरह की साजिश रची जाती है हमारे यहाँ। और ऐसा भी कहा जा रहा है कि इंद्रजीत डोप से भाग रहा था, पर ऐसा कुछ भी नहीं है। मैं जब से यूएस से आया हूँ लगातार मैंने 6 बार डोप टेस्ट दिया है। ये जो डोप हुआ है ये जो बीच में हुआ है, मतलब जो 3rd डोप टेस्ट हुआ है और ऊपर जो 2 हुए हैं और बाद में जो 3 हुए हैं उसका अभी कोई भी रिजल्ट नहीं है। तो ये बीच में कैसे आ गया
और इसके पीछे साजिश है और इस तरह से की गई है कि इंदर को खत्म कर दिया जाए। जो मैंने डोप टेस्ट दिया, ये भी कहते हैं कि मैंने बड़ा इसमें इससे डोप टेस्ट से भाग रहा था। तो मेरे पास जिस तारीख का ये डोप टेस्ट आया है उसकी टाइमिंग है रात की 11:30 बजे के आसपास मैं डोप टेस्ट दिया। इस समय भी मैं एंटरटेन कर रहा था नाडा को, तो मैंने ऐसा कुछ भी नहीं किया है। मैं आगे पैनल के आगे जाऊंगा और जो भी होगा आपको बताया जाएगा। కొందరు క్రీడాకారులు ఏదో ఒకటి చేసి పతకం గెలవాలనే ఉద్దేశంతో పరీక్షలకు దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజుకు మెరుగుపడుతున్నందున ఇలాంటివి దాగవు. తప్పు చేసిన అథ్లెట్ ఏదో ఒక రోజు దొరకాల్సిందే. ఏదేమైనా రియోకు ముందు ఈ పరిణామాలు ఎంత మాత్రం మంచివి కాదని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు. నర్సింగ్ యాదవ్ 74 kgs ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో మనకి 22 జూన్ నాడు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు చేసిన టెస్ట్లో ఫస్ట్ ఏ శాంపిల్లో ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ శాంపిల్ తీసుకున్నారు, అక్కడ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే అతని ప్లేస్లో ప్రవీణ్ రాణాని తీసుకున్నప్పటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేశారు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళ మధ్య సమన్వయం లోపడిందా, సుశీల్ కుమార్ని ఎందుకు పక్కన పెట్టారు, లేకపోతే కుట్ర ప్రకారం నర్సింగ్ యాదవ్ని పక్కన పెట్టారనేది నిజంగా వచ్చే కొన్ని రోజులలో బయటకు వస్తుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని యాదవ్ కూడా అడగడం జరిగింది. అయితే 22 జూన్ టెస్ట్ అయిన తర్వాత ఇండియాలో ఉండకుండా ఒక ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్ స్పెయిన్లో రెజ్లింగ్ గురించి వెళ్ళాడు. అది ఏ విధంగా తన ర్యాంకింగ్స్ కానీ లేకపోతే ఒలింపిక్స్ కానీ పనికొచ్చే టోర్నమెంట్ కాదు. ఆయన స్పెయిన్లో ఉన్నాడు, ఇండియాలో లేకుండా. ఎందుకు ఉండవలసి వచ్చింది, ఇండియా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు. అలాగే చాలామంది అతనికి అడ్వైజ్ చేశారు, సోనాపేట్ అకాడమీకి వెళ్ళొద్దు, అక్కడ వెళ్తే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయన్నప్పుడు కూడా వాళ్ళని కాదని చెప్పి సోనాపేట్ అకాడమీకి వెళ్ళాడు. ఆ అకాడమీలో తన రూమ్మేట్ కూడా చివరికి ఈ డోపింగ్ టెస్ట్లో అతను కూడా పట్టుబడ్డాడు. అతను అయితే ఒలింపిక్ వెళ్ళే దాంట్లో కాకపోయినప్పటికీ కూడా అయితే స్టార్టింగ్ నుంచి అసలు నర్సింగ్ యాదవ్ అనే అతను ఇండియాకి ఎట్లా ఆడుతున్నాడు అంటే 2015 వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగినప్పుడు సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు. దాని మూలంగా ఇండియాకు ఒక ఎంట్రీ వచ్చింది. 18 ఈవెంట్స్లో 8 ఈవెంట్స్ ఇండియా క్వాలిఫై అయితే 74 kgs ఫ్రీ స్టైల్ దాంట్లో ఒక ఎంట్రీ వచ్చింది. దాంట్లో ఫెడరేషన్ వాళ్ళు నర్సింగ్ యాదవ్ని ఎన్నుకున్నారు. బట్ సుశీల్ కుమార్ లాస్ట్ టైం కూడా ఈజ్ ఒలింపిక్ మెడలిస్ట్, అతను పక్కన పెట్టారు వాంటెడ్లీ. సుశీల్ కుమార్ ఫెయిర్గా ఒక బోట్ ట్రయల్ పెట్టమన్నాడు, ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ పెడితే ఎవరు గెలిస్తే వాళ్ళకి వేయచ్చు కదా అంటే ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి సుశీల్ కుమార్ కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు అటానమస్ బాడీ, ఆ బాడీని మేము ఏం చెప్పలేము, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అవుతుంది, వీ కెనాట్ ఇంటర్ఫియర్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా నర్సింగ్ యాదవ్ని పెట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో అతని డోపింగ్ ఫెయిల్ అయ్యాడు. అతని ప్లేస్లో ప్రవీణ్ రాణాని పెట్టారు. బట్ ప్రవీణ్ రాణా ఈజ్ అన్నోన్ టాలెంట్. మనకి సుశీల్ కుమార్ అందరూ తెలుసు. నాట్ ఓన్లీ యాదవ్, మనకి ఇంద్రజిత్ సింగ్ షార్ట్ పుట్ ఇతను మరీ దారుణంగా ఏంటంటే అతనికి ఆల్రెడీ కొన్ని సంస్థలు కొంతమంది ఫ్రెండ్స్ అతనికి డైలీ వేజెస్ కింద మంత్లీ ఫండింగ్ కింద 30,000 to 40,000 రూపీస్ ఇస్తున్నారు. అది కాకుండా టార్గెట్ ఒలింపిక్ పోడియం అనే ఆ ఫండ్స్లో అతనికి ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి దే ఆర్ హెల్పింగ్ హిమ్. వాళ్ళు ఏంటంటే ఒలింపిక్ మెడల్ ఒక అంబిషన్ తోటి ఒక 30 crores ఎవ్రీ ఒలింపిక్స్ ప్రిపేర్ చేస్తున్న దాంట్లో ఇతన్ని తర్వాత ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇతను ఫెయిల్ అయ్యాడు. అయితే అమెరికాలో ఇతను ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా కాదని చెప్పి ఇంద్రజిత్ సింగ్ అనే అతను లాస్ట్ ఇయరే ఒలింపిక్ క్వాలిఫై అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ ఒలింపిక్స్. ఈ 1 year నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా అమెరికాలో ఉండి ఓన్ కోచ్ని పెట్టుకుని చేసుకున్నాడు. బట్ ఈ డబ్బులు తీసుకున్నాడు, చివరికి డోపింగ్లో దొరికిపోయాడు అతను. కానీ ఇక్కడ కుట్ర చేశారు, మమ్మల్ని పట్టుకున్నారు అన్నారు, కానీ దొరికిన తర్వాత అందరు ఇదే విధంగా అంటారు. బట్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు బ్లడ్ శాంపుల్స్ మాట్లాడవు, కరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ఎ షేమ్. మరి ఇంకా 4-5 రోజులు ఉంది ఇండియన్ టీం వెళ్ళేందుకు, ఇంకెవరు ఉన్నారనేది చూడాలి. బట్ ఇదంతా కూడా ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ 100% నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళది. అలాగే ఫెడరేషన్స్ కూడా. ఫెడరేషన్ యాక్చువల్గా చాలా అలర్ట్గా ఉండాలి. 4 years ఒకసారి వస్తుంది. మరోవైపు డోపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రెజ్లర్ నర్సింగ్ ను రియో ఒలింపిక్స్ కు దూరం చేసిన దొంగ దొరికాడు. దీనికి కారణం ఓ యువకుడని, సోనేపత్ లోని సాయి సెంటర్ లో ఉన్నప్పుడు అతడే కావాలని నర్సింగ్ భోజనంలో నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపాడని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో తలపడే ఓ ఇంటర్నేషనల్ రెజ్లర్ సోదరుడే నర్సింగ్ యాదవ్ తినే ఆహారంలో నిషేధిత మీథాన్ డినోన్ ను కలిపాడని ఆయన వెల్లడించారు. నిందితుడు కూడా 65 kgల విభాగం జూనియర్ లెవెల్ రెజ్లింగ్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడని తెలిపారు.
బల్గేరియా, జార్జియాలో పోటీలకు ముందు నర్సింగ్ కొన్ని రోజుల పాటు సోనేపత్లోని సాయి సెంటర్లో ఉన్నాడు. బల్గేరియా బయలుదేరే ముందు జూన్ 2న నాడా అతనికి డోపింగ్ పరీక్షలు నిర్వహించగా అందులో అతను పాస్ అయ్యాడు. అయితే తిరిగి వచ్చిన తరువాత మళ్లీ సోనేపత్లోనే శిక్షణ ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో జూలై 5న నర్సింగ్ కు మరోసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించగా అందులో అతడు విఫలమయ్యాడు. దీంతో సాయి సెంటర్ లోనే ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా నిందితుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న సమయంలో నర్సింగ్ రూమ్ కు వెళ్లి అతను తినే ఆహారంలో మీథాండినోన్ అనే డ్రగ్ ను కలిపాడని ఫెడరేషన్ తెలిపింది. సాయి సెంటర్ లో ఉన్న వంటవారు, సిబ్బంది అతన్ని గుర్తించారని, నిందితుడు కూడా తన తప్పును ఒప్పుకున్నట్లు వెల్లడించింది. నిందితుడిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. నర్సింగ్ కూడా ఇప్పటికే పానిపట్ దగ్గరలోని రాయ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. మరోవైపు నర్సింగ్ యాదవ్ కూడా నాడా హాజరు కానున్నాడు. మరోవైపు ఈ వ్యవహారంలో రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రెజ్లింగ్ లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. అయితే ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీ పడకూడదు. అందుకే నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. తన అవకాశాన్ని లాగేసుకున్నాడన్న అక్కసుతో ఇదంతా చేశాడని నర్సింగ్ యాదవ్ సోదరుడు వినోద్ యాదవ్ ఆరోపిస్తున్నాడు. ఇక నర్సింగ్ రియో ఒలింపిక్స్ కు వెళ్లే అవకాశం మిస్ అవ్వడంతో అతని స్థానంలో పర్వీన్ రాణాను ఎంపిక చేసింది రెజ్లింగ్ ఫెడరేషన్. విఖ్యాత క్రీడా సంబరమైన ఒలింపిక్స్ కు రియో నగరం సర్వశక్తులతో సన్నద్ధమైంది. బృహత్తరమైన బాధ్యతను నెరవేర్చేందుకు ఒక వర్ధమాన దేశం రెడీ అయింది. కానీ రియోకు ఇప్పుడు డోపింగ్ చీడ పట్టుకుంది. ఒక్క భారతే కాదు, ఎన్నో దేశాలను డోపింగ్ పీడిస్తోంది. భారత్ లో క్రీడాకారులు డోపీలుగా దొరకడం ఇది తొలిసారేం కాదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయంలోనూ భారత్ లో డోపింగ్ కలకలం రేగింది. అప్పుడు ఇద్దరు వెయిట్ లిఫ్టర్లు పట్టుబడ్డారు. దీంతో ఒక రకంగా వెయిట్ లిఫ్టింగ్ కు ఆదరణ బాగా తగ్గిపోయింది. 2000 సంవత్సరంలో డిస్కస్ థ్రోయర్ సీమా యాంచిల్, 2001లో కుంజరాని, 2010లో సనమచా చాను కూడా డోపింగ్ లో దొరికారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ఆదరణ పెరిగింది. గత 2 ఒలింపిక్స్ లలో పతకాల సంఖ్య పెరగడంతో దేశంలో క్రీడా సంస్కృతి పెరిగింది. రియోకు వెళ్లే అథ్లెట్లకు ప్రభుత్వం భారీగా డబ్బు ఇచ్చింది. టాప్ స్కీమ్ పేరిట అందరికీ ఆర్థిక సహాయం అందజేసింది. దీంతో పాటు పలు ప్రైవేట్ సంస్థల వ్యక్తులు కూడా సహకారం అందించారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లు పతకాలు తెస్తారని ఆశలు పెరిగాయి. అయితే ఆటల ప్రారంభానికి ముందే 3 ఆటగాళ్లు దొరకడంతో అందరిలోనూ సంశయం మొదలైంది. తమ కెరీర్ లో ఒక్కసారైనా ఒలింపిక్స్ లో పాల్గొనాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. దీనిని సాకారం చేసుకోవడం కోసం ఏళ్ల పాటు కష్టపడతారు. కుటుంబాలను, వ్యక్తిగత సంతోషాలను వదిలేస్తారు. కాబట్టి కావాలని డోపింగ్ కు పాల్పడే క్రీడాకారుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది మరీ అత్యాశకు వెళతారు. అలాంటి కొంతమంది మాత్రమే డోపింగ్ కు పాల్పడుతుంటారు. మన దగ్గరే కాదు, రియో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఎన్నో దేశాలు డోపింగ్ పీడను ఎదుర్కొంటున్నాయి. అద్వితీయమైన ఒలింపిక్స్ క్రీడలకు నిషేధిత డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు పెను సవాలుగా పరిణమించింది. అదే సమయంలో పాశ్చాత్య దేశాల రాజకీయ వ్యూహాలకు ఇది పావుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. రష్యా జట్టులో 99% మంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడుతున్నట్లు, వారికి అధికారులే అండగా నిలుస్తున్నట్లు 2014 డిసెంబర్లో తొలిసారి జర్మనీ మీడియా సంస్థ ఒక వీడియో డాక్యుమెంటరీలో బయటపెట్టింది. దాంతో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ స్వతంత్ర విచారణ తరువాత గతేడాది నవంబర్లో రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం విధించారు. అయితే చివరి నిమిషంలో రియో ఒలింపిక్స్ లో అగ్రదేశం రష్యా పాల్గొనడంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఈ క్రీడల్లో ఆ దేశ క్రీడాకారులు పాల్గొనేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రష్యాను చుట్టుముట్టిన భారీ డోపింగ్ వివాదం నేపథ్యంలో రియో ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధం విధించే పరిస్థితి కనిపించింది. అయితే చివరకు సుదీర్ఘ చర్చల తరువాత ఐఓసీ రష్యాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రష్యా ఊపిరి పీల్చుకుంది.
రియో ఒలింపిక్స్ కు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో భారత ఒలింపిక్స్ బృందంలో డోపింగ్ కలకలం రేగుతోంది. ఈ వ్యవహారం క్రీడా స్ఫూర్తినే దెబ్బతీసేలా మారింది. ఇప్పటికైనా నిష్పాక్షిక విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇది వాటి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.